భరద్వాజ గారు, మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తారు, నందమూరి అభిమానులు మొత్తం. దానికి తగ్గట్టు నారా రోహిత్ గారు మొన్న ఇంటర్వ్యూలో కొన్ని లీకేజెస్ అని అనాలి. ఓకే, నారా రోహిత్ లీకేజ్లు. నారా రోహిత్ లీకేజెస్ అంటే తను మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి కొన్ని కీలక విషయాలు చెప్పాడు ఆయన. అయితే దీనికి ముందే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గారు చేయబోతున్నటువంటి ఆదిత్య 999 సినిమాకి సంబంధించి అందులో మోక్షజ్ఞ కనిపించబోతున్నాడు మొదటిసారి అని ఒక చర్చ జరిగింది బయట. కానీ అందులో కూడా వాస్తవం లేదేమో అనిపిస్తోంది ఇప్పుడు ఈయన లీకేజ్ చూసిన తర్వాత. అంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇవ్వాలని తను అనుకుంటున్నట్టుగా తను నుంచి నేరుగా తను విన్న విషయం చెప్తున్నాడు ఈయన. కాబట్టి ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గానే చూడాలి. నారా రోహిత్ మొన్న కలిసినప్పుడు మాట్లాడుకున్నాం మేమిద్దరం అని మాట్లాడాడు. అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇది. అంటే స్ట్రైట్గా మోక్షజ్ఞ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్గానే చూడాలి దీన్ని. ఇప్పటి వరకు స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అంటే తను ఆల్రెడీ ఒక సినిమా అనుకోవటం, ఈ హనుమాన్ డైరెక్టర్తో ఒక సినిమా అనుకోవటము, అదేదో మొత్తానికి ఆగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆగిన తర్వాత ఏంటి, అసలు ఆయన టోటల్గా సినిమాల్లోకి వస్తాడా, లేకపోతే అసలు ఆయనకి ఈ లైన్ పట్ల ఏదైనా విముఖత ఉందా అనేటువంటి ఆలోచనలు కూడా నడిచినాయి. కానీ ఇప్పుడు రోహిత్ చెప్తున్న ప్రకారం చూస్తే తను ఇంట్రెస్టింగ్గానే ఉన్నాడు ఈ లైన్ పట్ల అని. సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఎంట్రీ ఫిల్మ్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాల మేరకు ఒక స్క్రిప్ట్ని సెర్చ్ చేస్తున్నాడు ఆయన అనేది ఈయన చెప్పిన మాట. ఆ సెర్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా ఉంటుంది అనేది అయితే కాన్ఫిడెంట్గా చెప్పాడు తను. చెబుతూ ఇంకొక విషయం కూడా రివీల్ చేశాడు. తను బాలకృష్ణ కాంబోలో సినిమా చేయాల్సి ఉందని, అది మిస్ అయింది ఎలక్షన్స్ ఇతర హడావుడ్ల వలన అది చేయలేకపోయాం. అలాంటి ప్రాజెక్ట్ కూడా దానికోసం చూస్తున్నాను అని చెబుతూ ఈ లైనప్లోనే ఆయన మోక్షజ్ఞ వైపు వెళ్ళి తనకు సంబంధించి ఇప్పుడు అభిమానులందరూ చాలా క్యూరియస్గా ఉన్నారు. నందమూరి అభిమానులందరూ ఎప్పుడు వస్తాడు అని. ఆ ఎంట్రీకి సంబంధించి ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కావడంతో ఇప్పుడు మళ్ళీ అంచనాలు పెరిగాయి. ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు ఆ అనౌన్స్మెంట్ కోసం. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటే సోలో ఎంట్రీయే. ఇప్పటివరకు బాలకృష్ణ గారి సినిమాలో ఒక స్పెషల్ ఎంట్రీ అని మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం. ఇది అది కాదు, ఒక సోలో ఎంట్రీతోనే తను లాంచ్ అవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు రోహిత్. కాబట్టి ఇప్పుడు భారం పెరిగింది. తను ఏం చెప్పబోతున్నాను అనేది ఆయనకు తెలుసు రోహిత్కి. తను బ్లాస్ట్ చేయబోతున్న విషయం కూడా తనకు తెలుసు. కాబట్టి కాన్షియస్గానే మాట్లాడాడు. ఆ కాన్షియస్గా మాట్లాడటం వలన, కాన్ఫిడెంట్గా చెప్పడం వలన ఇప్పుడు ఫైర్ మొదలైంది బయట. ఇప్పుడు త్వరగా దాని అప్డేట్ కోసం వెయిటింగ్ జనాలందరూ, ఒక అనౌన్స్మెంట్ కోసం. ఇది మొదలైంది కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయం అయి ఉండొచ్చు తెర వెనక కూడా. కాబట్టి దానికి సంబంధించిన స్కీమింగ్ ఏదో జరుగుతోంది. అతి త్వరలోనే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్తో మోక్షజ్ఞ సినిమా ఉండబోతోంది అనే హోప్తో ఉన్నారు అందరూ. ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం.